పార్లమెంట్ ఎన్నికల వేళ మద్యం నగదు రవాణాపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. హైదరాబాద్లో 2 లోక్సభ స్థానాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీం, ప్రత్యేక పోలీసు బృందాలను సిద్ధం చేశారు. 24 గంటలు పనిచేసేలా కృషి చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న లిక్కర్, నగదును సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 3 కోట్ల నగదు, 1500 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా ప్రధాన కార్యాలయం నుండి పరిశీలిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 2,93,46,600 రూపాయలను సీజ్ చేశారు. 52,27,165 రూపాయల విలువైన వస్తువులను పట్టుకున్నారు. ఇతర వ్యవహారాల్లో 8 ఫిర్యాదులు రాగా 7 అంశాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 1,545 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. 115 కేసులు నమోదు చేసి 116 మందిని అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైనా ఇంటి లోపల నగదు ఉందనే సమాచారం అందిన వెంటనే ఐటీ అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చారు. కవర్లన్నీ పక్కకేసి